భారత సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్ర సృష్టించాయని ప్రకటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇది ప్రపంచ రికార్డని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైనందుకు ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 25 హాళ్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కోసం 350 హాళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 17 లోక్సభ స్థానాలు సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కీలక అంశాలు పొందుపరిచింది ఈడీ. 1100 కోట్ల నేరం జరిగిందని ఛార్జ్షీట్లో పేర్కొన్న దర్యాప్తు అధికారులు ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల లాభాలను పొందిందని వివరించింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఆరోపించింది ఈడీ. బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను అదుపులోకి సీసీబీ పోలీసులు తీసుకున్నారు. గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొంది హేమ. అక్కడ మత్తు పదార్థాలతో పాటు భారీగా నగదు కూడా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో నటి హేమకు టెస్టులు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. దీంతో ఆమెను ఇవాళ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా పెట్టింది పోలీస్ శాఖ. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ కౌంటింగ్ తర్వాత అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ నేపథ్యంలో పెనమలూరులో 144 సెక్షన్ అమల్లో ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ నయం ఆద్మీ అస్మి తెలిపారు. ప్రజలెవరూ గుంపులుగా ఉండవద్దని ఆయన హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో పాటు స్పెషల్ ఫోర్స్ని కూడా రంగంలోకి దింపామని అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పార్వతీపురంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ కాలేజ్ ఆవరణలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు. ఏజెంట్లతో సహా మొత్తం 511 మంది అధికారులు విధుల్లో ఉంటారని తెలిపారు. ఎన్నికల తుదిఘట్టానికి నెల్లూరు జిల్లాలో ఏర్పాటులో పూర్తయ్యాయి. నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో రేపు ఉదయం 8 గంటల నుంచి జరగనున్న కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఎన్నికల ఫలితాలను జాప్యం లేకుండా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉపాడ తీరంలో బంగారం వేట కొనసాగుతోంది. తీరం వెంబడి ఇసుకలో చిన్న బంగారం రజును దొరకడంతో మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. వర్షంలో సైతం బంగారం కోసం వేట సాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో వైన్ షాపులను మూసివేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 5 వరకు వైన్ షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో అనంతపురం జిల్లాలో చెక్ డ్యాములు, పండమేరు వాగులు నిండి ఉప్పొంగుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. చిరు వ్యాపారాలు చేసుకునేవారు కూడా దుకాణాలు పూర్తిగా మూసివేశారు. కర్నూలు జిల్లాలో కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన. సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ పర్యవేక్ష కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు కాకినాడ జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పిడుగురాళ్ల మండలం కారాలపాడు గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ రోజు నిఘా కోసం డ్రోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. డ్రోన్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. టెంపో ట్రావెలర్లో పోలీసులు మద్యంతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి ఈ వాహనం వస్తున్నట్టుగా గుర్తించారు.
హైదరాబాద్లోని సెక్రటరియట్లో వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్పు చేస్తున్నారు. ఇందుకోసం 9వ అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి. సెక్రటరియట్ లోపల మరిన్ని మార్పులు చేర్పులు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని నువ్వుల గింజలపై ఆవిష్కరించారు. హైదరాబాద్ అల్వాల్కు చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రదీప్ కుమార్ 140 నువ్వుల గింజలపై ఎలాంటి మైక్రోస్కోప్ సాయం లేకుండానే గీతాన్ని రాశాడు. దీంతో అతని ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్లో రైతులకు జిలుగు విత్తనాలు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. జిలుగు విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం చేయాల్సిన వైద్యులే ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకుని తమకు వైద్యం అందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో కడెం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంటనే ఆసుపత్రిలో తమ విధులు నిర్వహించాలని సంబంధిత డాక్టర్లను హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన హాకాయ్ యాప్ను హ్యాక్ చేశారు సైబర్ కేటుగాళ్లు. దీంతో దాదాపు 2 లక్షల మహిళలకు సంబంధించిన పేర్లు, కంప్లైంట్స్, ఫోన్ నెంబర్లు, లొకేషన్స్, ఎస్ఓఎస్ జర్నీ డీటెయిల్స్ అన్నీ లీక్ అయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ పట్టణంలోని పలు బేకరీల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. నిన్న మేడ్చల్లోని మ్యాక్స్ బేకరీలో బ్రెడ్ తిన్న ఓ చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సమాచారం ఇవ్వడంతో బేకరీలో సోదాలు చేపట్టారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక అంత్యక్రియల సమయంలోనే చనిపోయాడు అన్న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన నరసింహులు మస్కట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అతని పెద్దన్న నరసింహులకు గుండెపోటు వచ్చింది. ఒకేసారి అన్నదమ్ములు ఇద్దరు అంత్యక్రియలకు గురయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఎస్బీఐ బ్యాంకులో చోరీ విఫలయత్నం జరిగింది. బ్యాంక్ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు ఏకంగా కట్టర్ సాయంతో లాకర్ తెరవడానికి యత్నించారు. కానీ లాకర్ ఓపెన్ అవ్వకపోవడంతో వెనుదిరిగిపోయారు. సిక్కింకు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఈసారి 2 చోట్ల పోటీ చేశారు. అయితే సిక్కిం ప్రజల ఏకపక్ష తీర్పుతో 39 ఏళ్ల రాజకీయ జీవితంలో పవన్ తొలి ఓటమిని మూటగట్టుకున్నారు. పోటీ చేసిన 2 స్థానాల్లో పవన్ ఓడిపోయారు. ఢిల్లీలో ఎండల ఎఫెక్ట్తో అంగన్వాడీ సెంటర్లకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తున్నట్టుగా ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ ట్వీట్ చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పౌష్టికాహారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలిపారు. పలు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూగజీవాలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. కానీ కేరళలోని త్రిస్సు రైల్వే స్టేషన్లో దాహంతో ఉన్న సునకానికి నీరు తాగించాడు రైల్వే ఉద్యోగి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో పిల్లలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో బాలికను బంధించినట్లుగా గుర్తించిన విహెచ్పికి చెందిన బృందం ఆమెను రక్షించింది. బీహార్ నుంచి తనను తీసుకువచ్చి బంధించారని, చిత్రహింసలకు గురిచేశారని బాలిక చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని కోహి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ విద్యార్థినులపై పోకిరీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా స్కూల్కు వెళుతున్న ఓ విద్యార్థినిని ఫోన్ లాక్కుని వాటితో ఫోటోలు తీసి అసభ్యకరంగా ఎడిటింగ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు ఆ సదరు విద్యార్థినులు. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత దీనిపై కేసు నమోదు చేశారు. గ్రేటర్ నోయిడాలో అల్లరి మూకల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కార్లు, బైకులతో స్టంట్లు చేస్తూ విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ కాలేజ్ గేటు దగ్గర కారుతో స్టూడెంట్స్ను భయపెట్టే ప్రయత్నం చేశారు ఆకతాయిలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే యూపీ పోలీసులు మాత్రం ఇలాంటి వారిని పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్ వాపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో తహసీల్దార్ క్యాంపస్లో చెట్ల సంరక్షణను చూసుకుంటున్నారు డిప్యూటీ కలెక్టర్. స్వయంగా ప్రతిరోజు చెట్లకు నీటిని పడుతూ ప్రకృతిపై ప్రేమను చాటుకుంటున్నారు. స్వయంగా రంగంలోకి దిగి ప్రకృతిని కాపాడుతున్న డిప్యూటీ కలెక్టర్పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
షాన్ ఏ పంజాబ్ ఎక్స్ప్రెస్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హైకు చేరింది. సెన్సెక్స్ 2507 పాయింట్లు లాభపడి 76,468 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్లు లాభపడి 23,263 దగ్గర ముగిసింది. దీంతో ఈ ఒక్కరోజు ఇన్వెస్టర్లు దాదాపు 14 లక్షల కోట్లు లాభపడ్డారు. పసిడి ప్రియులకు కాస్త ఊరట దక్కింది. 22 క్యారెట్స్ 400 రూపాయలు తగ్గి 10 గ్రాముల బంగారం ధర 66,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్లు 440 రూపాయలు తగ్గి 10 గ్రాముల బంగారం ధర 72,110గా ఉంది. కేజీ వెండిపై 700 రూపాయలు తగ్గి 92,800కు చేరుకుంది.